ఈరోజు మీరు ఈ విషయం చూస్తే పోలీసులు మాత్రమే చూశారు, మీడియా చూడలే. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక వ్యక్తిని మీరు తీసుకువెళితే ఆ వ్యక్తి తాను తప్పు చేయకపోతే పోలీస్ స్టేషన్లో ఎవడైనా సరే, అనామకుడైనా సరే, అనాథైనా సరే, ఆ విధంగా మీ ముందు చేతులు కాళ్ళు ముడుచుకొని తల చూసుకొని తల ఎత్తకుండా తప్పు చేశాడు కాబట్టి మాస్క్ కట్టుకొని కూర్చుంటే ఆ వ్యక్తిని రక్షించడానికి మీరు మాట్లాడకుండా ఉన్నా బాగుండేది, వదిలేసినా బాగుండేది. ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడారనేటువంటి దానికి ఇది సమాధానం కాదా? పోలీసులు అంటే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ప్రజలకి మీకు బాధ్యత లేదా? ఈ సమాజం పట్ల శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంటే వాటినన్నింటిని విస్మరించి ఎవరన్నా పాపం ఆ మహిళను కూడా అడిగాం, కోవూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈరోజు మీరు అటువంటి మహిళని తీసుకొచ్చి పాపం అక్కడ ఇబ్బందులు పెడితే నేను అనుకున్నా ఒకవేళ ఇటువంటి కొవ్వు పట్టినటువంటి వాడిని వదిలేసాం, దాంతో పాటు ఆమె ఏదన్నా కూరగాయలకు వచ్చింది కాబట్టి ఆమెను కూడా వదిలేసామని చెప్తే బాగుండేది. కానీ మీరు అమాయకులని, విద్యార్థులని ఇరికించి మీ పబ్లిసిటీ కోసం వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆహా బ్రహ్మాండంగా చేసింది డిఎస్పీ గారు అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో అసలైనటువంటి దోషులు వదిలిపెడతారా? సమాజం ఇటువంటి వాటిని హర్షిస్తుందా? మీ పంతలు చూసుకొని ఈరోజు బిఆర్ నాయుడు పరిస్థితి ఏంది? నేను ఏదైనా చేస్తానని చెప్పి నాకు మీడియా ఉంది, నాకు ఛానల్ ఉంది, మీ అందరూ అంతు చూస్తానని చెప్పి ఒక మహిళతో ఈరోజు లోపరుచుకునే లైంగిక సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు. రాచలీలను చూశాం. ఆ మహిళ చంద్రబాబు నాయుడుకి రాసింది, నువ్వు ముఖ్యమంత్రి కాబోతున్నావు, ఈయన నాకు చైర్మన్ అవుతారని చెప్తున్నాడు, ఇటువంటి వ్యక్తుల పట్ల నువ్వు దూరంగా ఉండండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారు మహిళలకి, రేపు రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తే ఎంతో మంది మహిళలు బలవుతారని చెప్తే దానిని లెక్క చేయకుండా బిఆర్ నాయుడు నాకు వంత పాడుతున్నాడు, నాకు జాకీలు పెట్టి లేపుతున్నాడు, మీడియాలో నన్ను చూపిస్తున్నాడు, నా కోసం ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి అటువంటి చరిత్రహీనుడికి, బిఆర్ నాయుడు లాంటి చరిత్రహీనుడు ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఉండడానికి బిఆర్ నాయుడు అర్హుడా? అటువంటి నీచుడిని తీసుకెళ్లి మీరు భక్తులు ఎంతో మంది, కోట్లాది మంది భక్తులకి ఈరోజు కొంగు బంగారంగా ఉండేటువంటి వేడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి చైర్మన్ గా వేసి మీరు ఎన్ని మాట్లాడండి, నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుగా దాని గురించి అసలు పట్టించుకోకుండా బిఆర్ నాయుడు విషయం అనేటువంటిది మొన్న చంద్రబాబు నాయుడు చివరికి ఆయన మనవడు పుట్టినరోజు వేడుకల్లో కూడా ఆయన కనపడ్డాడు.